నమస్కారం అండి, నేను మీ మౌనిక. యాక్స్ టాక్ షోకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సినిమా ప్రేమికులందరినీ ఆలోచింపచేసేది. అదేంటంటే ఇండియన్ సినిమా మార్కెట్ ఇప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. తెలుగు నుంచి రాజమౌళి గారు బాటలు వేస్తే, కన్నడ నుంచి యష్, హిందీ నుంచి షారుఖ్ ఖాన్ వరుసగా 1000 కోట్ల క్లబ్లో చేరిపోతున్నారు. కానీ భారతీయ సినిమాకి ఒకప్పుడు దిక్సూచిగా ఉన్న తమిళ ఇండస్ట్రీ, కోలీవుడ్ మాత్రం ఆ 1000 కోట్ల మార్కును తాకడానికి ఎందుకు అంత కష్టపడుతుంది? రజనీకాంత్, విజయ్, అజిత్, కమల్ హాసన్ లాంటి భారీ స్టార్లు ఉన్నా ఎక్కడ లోపం జరుగుతుంది? ఈ గంట సేపు మనం దీని గురించి లోతుగా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం కొన్ని నంబర్స్ చూద్దాం. తెలుగులో బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కల్కి లాంటి సినిమాలు 1000 కోట్లు దాటేశాయి. కన్నడలో KGF 2 ప్రభంజనం సృష్టించింది. హిందీలో దంగల్, జవాన్, పఠాన్ ఈ లిస్టులో ఉన్నాయి. మరి తమిళ ఇండస్ట్రీ టాప్ కలెక్షన్స్ ఏంటి? రజనీకాంత్ గారి 2.0 సుమారు 700-800 కోట్లు, జైలర్ 600 కోట్లు పైమాటే, విజయ్ గారి లియో 600 కోట్లు, మణిరత్నం గారి పొన్నియిన్ సెల్వన్ 500 కోట్లు. చూసారా, వీళ్ళంతా 500-600 కోట్ల దగ్గరే ఆగిపోతున్నారు. ఆ మ్యాజికల్ 1000 క్రోర్ మార్క్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కేవలం ఒకే ఒక్క మార్కెట్ మీద ఆధారపడటం. తమిళ దర్శకులకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. వారు నేలని, తమ సంస్కృతిని, తమ రాజకీయాలని బలంగా చూపిస్తారు. అది ఒక విధంగా గొప్ప విషయమే, కానీ అది బిజినెస్ పరంగా మైనస్ అవుతుంది. ఉదాహరణకు పొన్నియిన్ సెల్వన్ తీసుకోండి. అది చారిత్రక సినిమా. తమిళనాడులో అది ఒక ఎమోషన్, అందుకే అక్కడ రికార్డులు క్రియేట్ చేసింది. కానీ అదే సినిమా ఉత్తరాది ప్రేక్షకులకు కానీ ఇతర భాషల వారికి కానీ అంతగా కనెక్ట్ కాలేదు. అదే బాహుబలి లేదా త్రిబుల్ ఆర్ తీసుకోండి. అందులో ఎమోషన్ చాలా సింపుల్గా, యూనివర్సల్గా ఉంటుంది. ఒక కొడుకు తల్లి కోసం రావడం, ఇద్దరు స్నేహితులు కలవడం, ఇది ప్రపంచంలో ఎవరికైనా అర్థమవుతుంది. తమిళ సినిమాలు తరచుగా డీప్గా, కేవలం వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేలా ఉంటున్నాయి. దీన్నే మనం హైపర్ లోకలిజం అంటాం. ఏ సినిమాకైనా 1000 కోట్లు రావాలంటే హిందీ బెల్ట్, నార్త్ ఇండియా చాలా ముఖ్యం. తెలుగు సినిమాలు ఇప్పుడు హిందీలో నేరుగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. మన హీరోలు ముంబైలో తిష్టవేసి ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ తమిళ స్టార్స్ విషయంలో ఇది జరగడం లేదు. విజయ్ గారు తన సినిమాలకు తమిళనాడులోనే ప్రమోషన్స్ చేయరు. ఇక హిందీ మార్కెట్కి ఎలా వెళ్తారు? అజిత్ గారు కూడా అంతే. రజనీకాంత్ గారు ఒక్కరే అక్కడ గుర్తింపు ఉన్న వ్యక్తి. కానీ ఆయన కూడా ఈ మధ్య కాలంలో హిందీ ఆడియన్స్ని ఆకట్టుకునే కమర్షియల్ మాస్ సినిమాలు చేయడం లేదు. ప్రమోషన్స్ లేకపోతే నార్త్లో కలెక్షన్స్ రావు. కలెక్షన్స్ లేకపోతే 1000 కోట్లు అసాధ్యం. మరో ముఖ్యమైన విషయం స్కేల్. రాజమౌళి గారు ఒక సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చూపిస్తారు. గ్రాఫిక్స్, ఫైట్స్ అన్నీ ప్రపంచ స్థాయిలోనే ఉంటాయి. తమిళంలో లోకేష్ కనగరాజ్, వెట్రిమాన్ లాంటి అద్భుతమైన దర్శకులు ఉన్నారు. కానీ వారి మేకింగ్ స్టైల్ రావుగా, రూస్టిక్గా ఉంటుంది. ఇది సినిమాటిక్ లవర్స్కి నచ్చుతుంది, కానీ సామాన్య ప్రేక్షకుడిని మెప్పించే ఆ గ్లామర్ లేదా భారీతనం అందులో తక్కువగా ఉంటుంది. శంకర్ గారు ఒక్కరే కోలీవుడ్లో భారీ సినిమాలు చేసేవారు, కానీ ఆయన ఫామ్ కూడా ఇప్పుడు కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. ఇండియన్ 2 రిజల్ట్ మనం చూసాం. 1000 కోట్లు రావాలంటే కేవలం కంటెంట్ ఉంటే సరిపోదు. ఆ కంటెంట్ని విజువల్గా అద్భుతంగా చూపించాలి. అయితే కోలీవుడ్లో మార్పు మొదలైంది. లోకేష్ కనగరాజ్ గారు క్రియేట్ చేసిన LCU, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్కి విపరీతమైన క్రేజ్ ఉంది. విజయ్ గారితో చేసిన లియో సినిమా ఆ ప్రయత్నం చేసింది. అలాగే సూర్య గారి కంగువా, అజిత్ గారి విడముయర్చి, రజనీకాంత్ గారి కూలీ ఇవన్నీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ గారు విక్రమ్ సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు రియలైజ్ అయింది, కేవలం తమిళనాడు మార్కెట్ మీద బ్రతకలేమని తెలుగు, హిందీ, కన్నడ మార్కెట్లని కూడా ఆక్రమించాలని డిసైడ్ అయ్యారు. ఫైనల్గా చెప్పాలంటే టాలెంట్ పరంగా కోలీవుడ్ ఎప్పుడూ నెంబర్ 1. కానీ 1000 కోట్ల క్లబ్ అనేది ఒక వ్యాపార లెక్క. సరైన ప్రమోషన్, యూనివర్సల్ కథలు మరియు విజువల్ గ్రాండియర్ తోడైతే వచ్చే ఏడాదిలోనే మనం ఒక తమిళ సినిమాను 1000 కోట్ల క్లబ్లో చూడబోతున్నాం. బహుశా అది సూర్య గారి కంగువ అవుతుందా, లేక లోకేష్ గారు చేసే వేరే సినిమా అవుతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినిమా అప్డేట్స్ కోసం మా యాక్స్ టాక్ షోను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మౌనిక సైనింగ్ ఆఫ్.